పసుపు గణపతిని చేస్తారు కదా గురువుగారు, దాన్ని తర్వాత పూజించిన తర్వాత ఏం చెయ్యాలో చాలా మందికి తెలియదు. దీని గురించి చెప్పండి. ఈ పసుపు కుంకుమ పసుపుని తీసుకొని చక్కగా తులసి చెట్లో పోసుకొని నీళ్లు పోస్తూ పూర్తిగా అక్కడే లుప్తమయ్యేట్టు చేయొచ్చు, లేదా ఆడవాళ్ళు ఒంటికి ధరించవచ్చు. ఎందుకంటే అది మూలాధార చక్రానికి సంబంధించినటువంటి గుర్తు. పసుపు ముద్ద వినాయకుడు కాదమ్మా, పసుపు ముద్ద మీద మనం పెట్టేటువంటి కుంకుమ బొట్టు ఉంటుంది చూడమ్మా, ఆవాహన చేస్తూ ఆ ఎరుపు వర్ణంలో గణపతి ఉంటాడు. ఆయన ఎరుపు వర్ణంలో ఉంటాడు. అందుకనే సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో అంటారు. ఆ కపిలమైనటువంటి వర్ణం, ఎరుపుతో కూడినటువంటి నలుపు వర్ణము ఆయన స్వస్వరూపం. మూలాధార చక్రం యొక్క రంగు ఏమిటి? మూలాధార చక్రం రంగు పసుపు. కాబట్టి ఇది మూలాధార చక్రం అంటే దీంట్లో గణపతి ఆశ్రయించాడయ్యా. ఒక్కసారి గణపతి వచ్చాడు అంటే నీ యొక్క సమస్తమైన శరీరగత దోషాలనే ఆయన తీసేస్తాడు. అందుకని అది అలా చక్కగా రాసుకోవచ్చు. అదే చక్కగా దాన్ని తులసి కోటలో పెట్టేసి నీళ్లు పోసి కూడా లుప్తం చేయొచ్చు. అలాగే తులసి కోట అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆ తులసి కోటని పూజించడం అందరికీ ఆమోద్య యోగం కాదని విన్నాను. దీనికి ఏమంటారు గురుగారు? అదేం లేదమ్మా, అదేమన్నా ఆచారం ఉంటే ఉండొచ్చేమో కానీ ధర్మశాస్త్రాల్లో ఎక్కడా లేదు. ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాలనే ఉంది. అది ఏదైనా మాకు ఇట్లా తులసి తెచ్చినప్పుడు మా ఇంట్లో ఇబ్బంది వచ్చిందండి, ఆ కష్టం వచ్చిందండి అనేది ఆచారం. అంటే వాళ్ళంతటా వాళ్ళు అనుకొని చేసుకుండేదే కానీ దానికి ఏమి ధర్మశాస్త్రంలో ఇదమిత్తం అంటూ లేదు. అలాగే వినాయక చవితి రోజు నెలవంకను చూస్తే, చంద్రుని చూస్తే నిజంగా నీలాపనిందలు వస్తాయి అంటారు గురువుగారు. ఒకసారి చూసి చూడమ్మా. నువ్వు నిజంగా వస్తాయా అని అడిగితే ఒకసారి చూసి చూడు, నీకే అనుభవంలోకి వస్తుంది. ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎందుకు రావు? నీలాపనిందలు అనేటటువంటివి చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః. ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు కథ వినకుండా, అక్షతలు చల్లుకోకుండా ఎవరు చూస్తారో వాళ్ళకి నీలాపనిందలు వస్తాయి. దీంట్లో కృష్ణ పరమాత్మ అంతటి వాడికి వచ్చాయి. ఆయనకంటే గొప్పవాళ్ళం అయితే మనకి రాకపోవచ్చేమో, కానీ ఆయనే తప్పించుకోలేకపోయారు. నీలాపనిందలు వచ్చినప్పుడు ఏం చేయాలంటారు? అట్లా ఆ నీలాపనింద రాకుండా ముందే గణపతి పూజ చేసుకోవాలి. ఆ గణపతి పూజ చేసుకోండి, ఆ ఒక్కరోజైనా గణపతిని అర్చించుకోండి అని చెప్తారు. ఆ రోజు కూడా అర్చించుకోలేకపోతే బయటికి రాకండి, కనీసం ఇంట్లో కూర్చొని ఉండండి. ఏమండి, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ఒక హిందువులకైనా ఈ రూల్స్ అంటారు నాస్తికులు. కాదయ్యా, ఎవడికి విద్య తెలుసో, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, కొన్ని కోట్ల ప్రాణులు ఉన్నాయి. చెయ్యి కడుక్కొని అన్నం తినాలి. ఇది మనిషికి ఒక్కడికైనా? మిగతా అంటే మరి పశువులు మొహం కడుక్కోకుండా గడ్డి తినట్లేదా? మరి పులులు గడ్డి తినట్లేదా? మంచి మాత్రం ఎందుకు తినాలి అని అడిగితే ఏం చెప్తారు? ఎవడి దగ్గర దానికి సంబంధించిన జ్ఞానము విద్య ఉందో అది ఆచరించుకుంటారు. మనకి ఋషులు వేల సంవత్సరాల నుంచి దర్శించి ఇవి మంచివి అని చెప్పారు, ఇది ఆచారం అని చెప్పారు. కాబట్టి మనం ఆచరించడం చాలా ఉత్తమం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.